నమస్తే. ఫోన్ ట్యాపింగ్ వివాదం ఇంకా నడుస్తూనే ఉంది. విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే రాధాకిషన్ రావు అరెస్ట్ అయి జైల్లో ఉన్నాడు. 14 డేస్ రిమాండ్లో ఉన్నాడు. ఇంకొక వైపున అరెస్ట్ అయిన వాళ్ళ కస్టడీ పిటిషన్ల మీద పోలీస్ అధికారులు కసరత్తు చేస్తున్నారు, కోర్టులో వాదిస్తూ ఉన్నారు. ఈ సమయంలో కల్వకుంట్ల తారక రామారావు కేటీఆర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఈ ఫోన్ ట్యాపింగ్ని పెద్ద కుంభకోణం లాగా, అంతర్జాతీయ కుంభకోణం లాగా చూస్తున్నారు. ఎవరో ఒకరిద్దరు దొంగలని లంగలని వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేస్తే చేయొచ్చు, దాంట్లో తప్పేముంది అంటే ట్యాపింగ్ జరిగింది అని ఆయన చెప్పకనే చెప్తా ఉన్నారు. సో దీని మీద రకరకాల మిశ్రమ స్పందన వస్తున్నది. సో పెద్ద ఎత్తున సమాజం దుమ్మెత్తిపోస్తున్నది. కానీ మళ్ళీ కేటీఆర్ దగ్గర నుంచి ఇంకో స్టేట్మెంట్ రాలే. బీఆర్ఎస్ నాయకులు కూడా కేటీఆర్ మాట్లాడింది కరెక్టే అని ఎవ్వరూ సమర్థిస్తున్న పరిస్థితి కూడా లేదు. దీని మీద మనం డిస్కస్ చేద్దాం. నాతో పాటు అడ్వకేట్ అరుణ్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో మీరు ఈ ట్యాపింగ్ విషయం మీద వరుస వీడియోల్లో మీరు కూడా ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉన్నారు. ఏం జరిగింది, ఎట్లా జరిగింది, కేసులు కూడా వేసినారు. కేసీఆర్ని ఇందులో A1గా చేయాలని మీరు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. కేటీఆర్ ఒప్పుకుంటున్నాడు, ఎస్ జరిగింటే జరిగి ఉండొచ్చు, కామన్గానే జరుగుతుంది, ఒకరిద్దరి ఫోన్లు ట్యాప్ చేయొచ్చు, దాంట్లో ఇదేదో పెద్ద కుంభకోణం లాగా ఎందుకు చూస్తున్నారు అని. అంటే మీలాంటి వాళ్ళకి కౌంటర్ ఇది. ఆబ్వియస్గా నన్నే అన్నాడు, కుక్కలు విక్కలు అనేది కూడా మాట్లాడారు. థ్యాంక్ యూ. ఎందుకంటే విశ్వాసానికి మారిపోయారు. నీకు ఆ విశ్వాసం కూడా లేదు అసలు. నీ ఏ జంతుజాలంతోనో పోల్చినా అవి ఆత్మహత్యలు చేసుకుంటాయి మూకుమ్మడిగా. కేటీఆర్ అనే వ్యక్తిని నేను స్ట్రైట్గా అడుగుతున్నా, ఒకరిద్దరు వ్యక్తులవి దొంగలై లంగలై లఫంగలై చేసిండొచ్చు. ఎవరు ఆ దొంగలు, ఎవరు ఆ లఫంగలు? వేర్ ఈజ్ ద పర్మిషన్? హోమ్ సెక్రటరీ తెలంగాణ నుంచి ఉందా, లేకపోతే హోమ్ సెక్రటరీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏమైనా పర్మిషన్ ఉందా? ఎవరు ఆ దొంగలు? ప్రొడ్యూస్ చేస్తే నువ్వు మాట్లాడిన దానికి ఒక విలువ ఉంటుంది. అంతర్జాతీయ కుంభకోణాలకు వ్యక్తుల మధ్య సంభాషణకి ఏం సంబంధం సార్? అంతర్జాతీయంగా కుంభకోణం జరుగుతుంది. అరే వాని అకౌంట్లోకి వెళ్ళి డబ్బులు పోతున్నాయి, వాడిని డాటా, పర్సనల్ డాటా అంతా పోలీసుల రూపంలో దొంగలు మీరు కలిసి, ఈ దొంగల టీము పోలీసులతో కలిసి లీగల్గా ఎత్తుకపోతుందని మేము మాట్లాడితే ఏదో అంతర్జాతీయ కుంభకోణం అయినట్టు. అంతర్జాతీయ కుంభకోణం వ్యక్తులకు ఏం సంబంధం? మొగుడు పిల్లలు మాట్లాడుకుంటున్నది నీకేం సంబంధం? హీరోయిన్ల పర్సనల్ లైఫ్లతో నీకేం అవసరం? స్ట్రైట్గా చెప్పినాం మేము. ఎక్స్, సెక్స్, ట్రిప్లెక్స్ అని స్పష్టంగా చెప్తే దానికి ఆన్సర్ చేయకుండా ఏదో దాటా వేసే ధోరణి. ఇంత నిద్రపోయేటోని లేపొచ్చు, నిద్ర నటించే విధవాళ్ళని లేపలేము. ఎందుకంటే విధవాని ఎందుకంటున్నాడు, వాడు వేస్ట్ ఫెలో. ఆన్సర్ చేయనప్పుడు, దాటా వేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు, తిట్టాలని చెప్పేసి ఇండైరెక్ట్గా తిట్టేటప్పుడు గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. తను మనకు విలువ ఇయ్యనప్పుడు మనం ఎందుకు ఈ విలువ ఇవ్వాలి? ఒక చిన్న క్వశ్చన్, చిన్న పిల్లాడిని అడిగినా చెప్తాడు, మరి వీడు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిండు, తర్వాత వాషింగ్టన్ డీసీకి పోయి అంట్లు దోమిండా, బట్టలు ఉతికిండా, అది వేసిండో ఎవరికి తెలియదు. తెలిసిన వాళ్ళు కొంతమంది చెప్తున్నారు, నాకైతే తెలియదు. ఇక్కడికి వచ్చి అయ్యే ఏం చెప్పిండు 2001లో కరీంనగర్ మీటింగ్లో, తర్వాత మీటింగ్లో మియా और बीवी हम दोनों ही है, आप लोग इनके साथ है, लड़ेंगे, कितने तक जाएंगे, उतना तक जाएंगे, తెలంగాణ హాసిల్ కరేంగే అని స్పష్టంగా చెప్పినప్పుడు ఈ విషసర్పాలు ఎక్కడ పెట్టినాయి? మేమంతా చిన్న చిన్న చీమలం పెట్టిన పుట్టలకు 2 విషసర్పాలు వచ్చినాయి. 3వ విషసర్పం హరీష్ రావు, 4వ విషసర్పం సంతోష్ రావు, జోగినిపల్లి సంతోష్ రావు. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళి వచ్చిర్రు? మరి దీనికి ఎప్పుడు ఏ రోజు కూడా ఆన్సర్ చెప్పలే. దళిత ముఖ్యమంత్రి ఎంత తప్పు, మియా బీవీ అనేది కూడా అంతే తప్పు. అంతేకాకుండా 43 హార్డ్ డిస్క్లను ప్రణీత్ రావు డిస్ట్రాయ్ చేసిందంటే, ఇద్దరు లఫంగలవి కొన్ని వందల సంవత్సరాలు కలిపినా కూడా, టెరాబైట్లలో కలిపినా కూడా 43 డిస్క్లు అవసరం లేదు. ఇంత కామన్ సెన్స్ లేకుండా నువ్వు మాట్లాడితే జనాలు ఏమైనా, నువ్వు నిద్రపోతున్నావు, నువ్వు నిద్ర అంటిస్తున్నావు, తప్పించుకోవాలనుకొని మాట్లాడినప్పుడు అది అందరికి అర్థమైపోతుంది. అందుకే నీ మీద ముప్పేట దాడి జరుగుతుంది. ప్రతి ఒక్కరు తిడుతున్నారు. నేను అసలు ఏ స్థాయిలో నుంచి ఏ స్థాయిలోకి పడిపోయినావు? ఒక 3 నెలల్లో నీ స్థాయి ఏడుండే. ఎందుకుండే అంటే భయం. నా ఫోన్ ఏడ వీడు ట్యాప్ చేపిస్తున్నాడో వీడు కేటీఆర్, వానితోనే లొల్లెందుకు అని చెప్పి జనాలు సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు ఒక్క ఎమ్మెల్యే అయినా మాట్లాడుతున్నాడా అంటే వాళ్ళు పునరుచ్చరణ చేసుకుంటున్నారు. వాళ్ళు వెనక్కి వాళ్ళ అనుభవాలను వాళ్ళు ఒక్కొక్కసారి బయటికి తీసుకొని చూస్తున్నారు. నేను ప్రగతి భవన్కి పోయినప్పుడు నాతోనే ఏం జరిగింది, తర్వాత ఫామ్ హౌస్ దగ్గర పోయి నిలబడి నేను ఒక 4 గంటలు 10 గంటలు నిలబడి ఉదయం నుంచి సాయంత్రం వరకు తిండి లేకుండా నిలబడ్డప్పుడు నేను ఫోన్లో ఎవరితోనో మాట్లాడింది వీళ్ళు విన్నారు కాబట్టి నాకు ఈ ట్రీట్మెంట్ ఉంది. నేను ఎలక్షన్ల ముందర కూడా చెప్పిన, బీఆర్ఎస్ అనే పార్టీకి ఓటేస్తే ఆడు పోయి ఏం చేస్తాడు, గేట్ల కాడ నిలబడాలి, అంతే, గంటల కొద్ది గేట్ల కాడ నిలబడాలి, అంత తప్ప ఉపయోగం లేదు. అందుకే జనాలకు కళ్ళు తెరుచుకున్నాయి. ఈ ఇక్కడ కూడా ఏంటంటే
కొద్ది గొప్ప సెటిలర్ల ఓట్లతో కలిపి వచ్చినాయి, అందులో మ్యానిపులేషన్లు ఉన్నాయి, డబ్బులు వంచుడు ఉన్నాయి చెప్తున్నారు కదా, పోలీస్ వాహనాలు తీసుకోపోయి వంచినామని చెప్తున్నారు. నేను ఓటర్లను అనట్లేదు, తీసుకోమని ఆయనే చెప్పిండు, కేసీఆర్ చెప్పిండు. ఉద్యమ క్రమంలో డబ్బులు ఓడిస్తే వాడు తీసుకోండి, డబ్బు ఓట్లు ఎవరికి వేయాలని జనాలు కూడా అదే చేసిర్రు. మిగతా ప్రాంతాల్లో కొంచెం వైజ్గా ఇప్పుడు కేటీఆర్ చేసిన స్టేట్మెంట్ వల్ల వాళ్ళకి నష్టం జరిగిందా, లేకపోతే దాని నుంచి ఏమైనా బయటపడడానికి ఏమైనా అవకాశం దొరికిందా ఆయనకు? సార్ నేను స్ట్రైట్గా అంటున్నా, కేటీఆర్ దొంగ, సెల్ ఫోన్ల సంభాషణలు అందరు విన్నాడు. సంతోష్ రావు దొంగ, హరీష్ రావు దొంగ, అన్నిద్దరికంటే మించి దగుల్బాజీ తెలంగాణ ప్రజలను మోసం చేసిన, 4 కోట్ల మంది ప్రజలను మోసం చేసిన కేసీఆర్ అతిపెద్ద దొంగ, గజ దొంగ 40 చోర్. నిజంగా కూడా 39 మంది గెలిచారు, కేసీఆర్ 39 చోర్. అంటే ప్రజలు తేల్చిరు, వీళ్ళు అలీబాబా 40 దొంగల్లాగా కేసీఆర్ 39 చోర్ స్పష్టంగా చెప్పిర్రు. అంటే వాళ్ళకందరికీ అర్థమైపోయింది. పర్సనల్గా నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ఏం మాట్లాడుకున్నా కానీ మాట్లాడుకోగలిగే స్వేచ్ఛను రిస్టోర్ చేసినామన్నారు. చాలు, నువ్వు ఏమి ఇవ్వకున్నా, ఆస్తి ఆకాశంలో నుంచి వరాలు ఇవ్వకున్నా, మూటలు పడేయకున్నా, ధాన్యాలు పడేయకున్నా, స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకొని మిత్రులతోన కుటుంబ సభ్యులతోన వ్యవహారాన్ని మాట్లాడుకునే స్వేచ్ఛ వస్తే ఫస్ట్ చాలది, ఫస్ట్ బ్రతకాలి. బ్రీతింగ్ అనేది ఒకటి వచ్చింది కనుకనే వీడి మీద ముప్పేట దాడి స్టార్ట్ అయింది. దొంగల మీద, ఫామ్ హౌస్ దొంగలు, ప్రగతి భవన్ దొంగలు, అన్ని రంగాలల్లో కోటాను కోట్లు. ఒక్క ఆఫీసర్, అందులో పనిచేసే ఒక ఆఫీసర్కు 50 కోట్ల విలువైన ఆకాశ హార్మ్యాలు ఉన్నాయి. అంటే ఒక్కొక్క బిల్డింగ్ అంత పెద్ద 50 కోట్ల బిల్డింగ్ అంటే ఎన్ని కోట్లు సంపాదించిందాల? నాలకటోడు ఎప్పుడో చెప్పిండు, ఒక హైకోర్టులో ఒక ఆఫీస్లో తన అడిషనల్ పోస్ట్ మీద అప్పటి అడ్వకేట్ జనరల్ ఒక లెటర్ రాసిండ్రు ముఖ్యమంత్రికి. 2016లో 2014లో ప్రభుత్వం వస్తే అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఆఫీస్ కమిటెడ్ ఫ్రాడ్ అబౌట్ టు 2000 crores అని లెటర్ రాస్తే 6 నెలల తర్వాత రాసిన వ్యక్తినే వీకేసారు. అది ఆన్ ది రికార్డ్, సీఎం ఆఫీస్లో లెటర్ ఉంటుంది. కొన్ని రోజుల పాటు అప్పటి సీఎం టేబుల్ మీద ఉండినది లెటర్. అందరు చూసి, చాలా మంది చూసారు, లా సెక్రటరీతో సహా అందరు చూసారు, అందరికీ తెలిసిన విషయం ఇది. అంటే ఏంటిది, ఏం మెసేజ్ ఇచ్చిండ్రు అంటే, తినేటోడు తిని ప్రగతి భవన్కి పంపి, తిని ఫామ్ హౌస్కి పంపి, అట్లయితే నువ్వు సస్టైన్ అవుతావు. అంతే, లేదు నువ్వు తినకూడదు అనుకుంటే నువ్వు మాకు అవసరం లేదు, వేస్ట్ ఫెలోను. అంతే, అటువంటి మెసేజ్ ఇచ్చిండ్రు. అందుకే అయినా సరే వాళ్ళని కూడా నమ్మలేదు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, లుచ్చాలు లఫంగలు వాళ్ళు ఎవరు ఒకరిద్దరు ఫోన్లు ట్యాప్ చేయొచ్చు అంటే, ఇంట్లో వాళ్ళని కూడా లుచ్చాలు అంటున్నట్టేనా ఇప్పుడు? మరి అదే హరీష్ రావు ఇంట్లో వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసిరు అని అంటున్నారు, సంతోష్ రావు ఇంట్లో వాళ్ళ ఫోన్లు, కేటీఆర్ ఇంట్లో వాళ్ళ ఫోన్లు ఒకరికొకరు ట్యాప్ చేసుకున్నారని అంటున్నారు. మరి వాళ్ళు కూడా అదే ఇప్పుడు కేటీఆర్ దృష్టిలో హరీష్ రావు, సంతోష్ రావు లుచ్చా లఫంగా, సంతోష్ రావు దృష్టిలో కేటీఆర్, హరీష్ రావు లుచ్చా లఫంగా, హరీష్ రావు దృష్టిలో కేటీఆర్, సంతోష్ రావు లుచ్చా లఫంగా. అందుకే వాళ్ళే చెప్పుకున్నారు, స్పష్టంగా వాళ్ళే చెప్పుకున్నారు. కాకపోతే ఎందుకు 43 హార్డ్ డిస్కులు అంటే ఎన్ని టెరాబైట్లు ఉంటాయి? హై అండ్ టెక్నాలజీ. ఎక్కడనో చిన్న డ్రాప్ స్పాట్ రూపంలో ఉంటుంది మెసేజ్లు. అంటే కొన్ని 10 లక్షల ఫోన్లు కావచ్చు, 20 లక్షల ఫోన్ సంభాషణలు కావచ్చు, అందులో స్టోర్ చేసుకోవచ్చు. పెన్ డ్రైవ్లోనే టెరాబైట్స్కి వచ్చినాయి ఇప్పుడు. మరి హార్డ్ డిస్క్లో ఎంత స్పేస్ ఉంటుంది, ఎన్ని కన్వర్జేషన్స్ ఉంటాయి? టెలిగ్రాఫ్ యాక్ట్ కింద ఫస్ట్ కేసు, దేశంలోనే ఫస్ట్ కేసు అని అంటున్నారు. ఇంతవరకు ఆ యాక్ట్ కింద కేసే పెట్టలేదట. ఆధారాలు ఉంటే తప్ప కేసు పెట్టే అవకాశం లేదు. ఈ ట్యాపింగ్ కేసులో ఆధారాలు బేసిక్గా దొరకవట కదా అంత ఈజీగా, ఇంత పెద్ద ఇట్లాంటి స్కామ్స్ అయితే తప్ప. 150 సంవత్సరాల చరిత్ర, 1885 140 సంవత్సరాల చరిత్ర. యాక్ట్ అప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు తీసుకొచ్చిన యాక్ట్ అది, 1885 యాక్ట్. సో ఇంతవరకు ఒక్క కేసు పెట్టలేదంటే ఇట్లాంటి దొంగలు ఎవరు లేరు. ఇప్పుడు విప్లవం వచ్చింది, సాంకేతిక విప్లవం వచ్చింది 2010 తర్వాత, మొత్తం మొబైల్ ఫోన్స్. ఇక ఆ మొబైల్ ఫోన్లకు కూడా సర్వీస్ ప్రొవైడర్ల మీద నమ్మకం లేక, వాడు పర్సనల్ సెక్యూరిటీ ఇచ్చుకుంటూ ఐఫోన్ లాంటివి, అండ్ వాట్సాప్ చాటింగ్ అనేది వాడు అడ్వర్టైజ్మెంట్ చేస్తాడు, ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ అని. నేను ఎప్పుడో చెప్పిన, ఎండ్ టు ఎండ్ ఓన్లీ ఎన్క్రిప్టెడ్, రిమైనింగ్ విల్ బి డిస్క్లోజ్డ్. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, నాకు ఇన్నర్ సర్కిల్లో ఉన్న చాలా మందికి నేను ఇది హాస్యాస్పదంగా మాట్లాడే మాట ఇది. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్, రిమైనింగ్ విల్ బి డిస్క్లోజ్డ్.
అంతే. వీళ్ళు ఇట్లాంటి టెక్నాలజీని వీళ్ళు వాడుతున్నప్పుడు, బయటికి తీసుకొస్తున్నప్పుడు, అన్నిటికీ తూట్లు పొడుస్తున్నప్పుడు మొట్టమొదటిసారిగా ఆ ఘన చరిత్ర కూడా తెలంగాణ ఏంటి అసలు ఏం చెప్తున్నది యాక్ట్? స్పష్టంగా ఏదైనా అవసరాల కొరకు, దేశ భద్రత కొరకు, దేశ సార్వభౌమత్వానికి దెబ్బ తగిలే సందర్భంలో ఇండియన్ సావర్నిటీకి, ఇంటర్నల్ సెక్యూరిటీకి ఏదైనా భంగం కలిగేటప్పుడు వినొచ్చు, 24 గంటల వరకు వినొచ్చు. ఇంకా అంతకు మించి అవసరమైతే సెంట్రల్ గవర్నమెంట్, హోమ్ డిపార్ట్మెంట్ నుంచి పర్టికులర్గా లెటర్ రూపంలో వాళ్ళకు అప్లికేషన్ పెట్టాలి. స్టేట్ గవర్నమెంట్ పలానా నెంబర్లను మేము ట్యాప్ చేస్తున్నాము, చేయాల్సిన అవసరం ఉంది, ఇంటర్నల్ సెక్యూరిటీకి భంగం కలుగుతుంది, సావర్నిటీకి భంగం కలగబోతుంది అని చెప్పి ఇంకొక డిస్క్లైమర్ కూడా ఇవ్వాలి. విన్న డాటానంతా కూడా మేము డెస్ట్రాయ్ చేస్తాం తర్వాత అని చెప్పి కూడా ఇవ్వాలి. అంటే ఏ పర్మిషనే లేదు అసలు. ఎవరిని మనకు తెలుసు సరే, ఒక్క విషయంలో మాత్రం వీళ్ళను పొగడాలనా లేకపోతే వాళ్ళు జనజీవన స్రవంతిలోకి వెళ్ళాలనో, ఇక్కడ ఉన్న యాంటీ సోషల్ అని అప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఐడెంటిఫై చేసిన ఆర్గనైజేషన్స్ అన్నీ నల్లిఫై అయిపోయినాయి. ఇట్లా ఎక్కడ కూడా వాళ్ళ కార్యకలాపాలు లేవు, చిన్న ఇన్సిడెంట్ కూడా లేదు. మరి ఏ విధంగా వీళ్ళు ఎవరు వినాలనుకున్నారు, ఎట్లు వినాలనుకున్నారు, ఎందుకు వినాలనుకున్నారు, ఎవరు ఆదేశాలు జారీ చేసిండ్రు, ఎవరు ట్యాప్ చేసిండ్రు? ఎస్ఐబి అంటే చేసుకోవచ్చు, కానీ కన్సిస్టెంట్గా 10 లక్షల ఫోన్లని ఏదో అభూత కల్పన క్రియేట్ చేస్తున్నారు. మరి ఎన్నో చెప్పు, నువ్వు చెప్పు. అవును. బీయింగ్ ఎ మినిస్టర్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, యు ఆర్ ఆల్సో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది టెక్నో ఎవల్యూషన్. ఇక్కడ జరిగిన విప్లవంలా నీ పార్ట్ అండ్ పార్సలే కదా. ఐటీ సెక్టర్, సెల్ ఫోన్స్, ఇవన్నీ కూడా నీకు సంబంధించింది సగం కొద్దో గొప్ప. నీకు తెలియకుండా మరి ఓన్లీ యు వాంట్స్ టు కన్ఫైన్ టు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. దానికి ఎవరు ఏం చేయలేరు, నీ కాలువలు నీ ఇష్టం, నీ మురికి. సో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో ఎక్కడ వరకు ఈ కేసు వెళ్తుందని మీకు అనిపిస్తున్నది? నా ఉద్దేశం ప్రకారం ఇది స్ట్రైట్ గానే స్ట్రాంగ్ గానే వెళ్తుంది, సమవేగంతో రుజుమార్గంలో వెళ్తుంది. అరెస్టులు కూడా మనం చూస్తున్నాం కాబట్టి ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళ పాత హోదాలను దృష్టిలో పెట్టుకోకుండా బుల్డోజ్ చేసేయాలి. అంతే. కోటగోడలు బద్దలు కొట్టాల్సిందే, ఫామ్ హౌస్ లో ఉన్న ఇంకో సర్వర్ను బయటికి తీయాల్సిందే, అక్కడ ఉన్న టన్నెల్స్ కావచ్చు, భూగృహాల్లో కానీ ఏమైనా ఉందో ఇవన్నీ కూడా తీయాలి బయటికి. ఫామ్ హౌస్ లో కూడా సర్వర్ ఉంటుందా? ఖచ్చితంగా ఉంది. అదే కాకుండా ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి సీఎంఓలో 6th ఫ్లోర్లో ఆయన ఛాంబర్ నుంచి వైర్ లైన్లు ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్కు ఉన్నాయి, అట్లే టీ న్యూస్ నుంచి ఉన్నాయి అని స్పష్టంగా గవర్నమెంటే చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అందులో కూర్చోవాలంటే ఆలోచన చేస్తున్నారు. అంటే ఎంత హైటెక్ టెక్నాలజీని ఉపయోగించి ఏ మూలలో ఏ చిన్న హోల్ ఉందో ఆ హోల్లోంచి మళ్ళీ ఏ వీడియోలు ఈ రోజుకి కూడా వెళ్తున్నాయి సార్. జీవోలు, జీవోలు అంటే తయారు చేసిన డ్రాఫ్ట్ జీవోలు కూడా అక్కడికి వెళ్తున్నాయన్న ఇన్ఫర్మేషన్ నాకు. ఎక్కడి నుంచి అంటే ఇంత మ్యానిపులేషన్ ఎందుకు? అంటే మరి అక్కడ వాడుతున్న జిరాక్స్ మెషిన్లకు ఏమైనా టెక్నాలజీలు తగిలిచ్చిండ్రో అది కూడా ఆలోచన చేయాలి. పోతే పోనీ దరిద్రం పోయిందని చెప్పేసి కొత్త మెషిన్లు తెచ్చుకుంటే బాగుంటుంది. ఐఎమ్ అడ్వైజింగ్ ది సీఎంఓ forthwith evacuate the old Xerox machines, existing Xerox machines, కొత్త జిరాక్స్ మెషిన్లు ఇన్స్టాల్ చేసుకుంటే అంటే వీళ్ళకి వెళ్తే బాగానే ఉందేమో. వీళ్ళకి ఏ ఉద్దేశం ఉందో తెలియదు, మంచి ఉద్దేశం ఉండొచ్చు, చెడు ఉద్దేశం ఉందనేది క్లియర్ అయిపోయింది. ఇదే కాకుండా మళ్ళీ విదేశాలకు కూడా వీళ్ళు ఏమైనా అమ్ముకుంటే మరి ఇంటర్నల్ సెక్యూరిటీ స్టేట్ ఈజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఈజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇండియన్ స్టేట్. భారత ప్రభుత్వంలో పార్ట్ అండ్ పార్సల్ కదా. మరి తెలంగాణ సెక్యూరిటీ కూడా భారత ప్రభుత్వం కూడా చూడాలి. మన సెక్యూరిటీని మనమే స్ట్రెంథెన్ చేసుకోవాల్సిన ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా అక్కడ ఉన్నదంతా కూడా సెర్చ్ చేయాలి. రిక్వెస్ట్ చేస్తున్నా సీఎం గారికి, అక్కడ సెక్రటరియేట్ నుంచి ఇంకేమైనా వైర్ లైన్లు ఉన్నాయా లేదా ట్రేస్ చేసి ట్రాక్ చేసి రిమూవ్ చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తాను. ఇప్పుడు కేంద్రం ఇన్వాల్వ్ అవ్వడానికి డైరెక్ట్ అవకాశాలు ఏం లేవా? ఎందుకంటే దేశ భద్రత ఈ వీటి దృష్ట్యా అయితే సిబిఐ వాళ్ళుగా ఎంటర్ అవ్వడానికి వీల్లేదు. రాష్ట్ర గవర్నమెంట్ ఇనిషియేట్ చేయాలి, లేదంటే కోర్టు అయినా కేసును తీసుకోవాల్సి ఉంటుంది. సో అదర్వైజ్ ఇంకా వేరే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్తో కేంద్రం డైరెక్ట్గా వాళ్ళ ఏజెన్సీస్తో డైరెక్ట్గా అటాక్ చేసే అవకాశం లేదా? ఎవరైనా అడిగితే అంటే ఒక కోర్టు నుంచి ఒక ఉత్తర్వు ఏదైనా తీసుకొస్తే, హైకోర్టు నుంచో సుప్రీంకోర్టు నుంచో సిబిఐకి డైరెక్షన్స్ వస్తే కేంద్ర మంత్రుల ఫోన్ కూడా ట్యాప్ అని వచ్చినది ఇవాళ. అదే వాళ్ళకి మరి సంతోష్ ఫోన్ థ్రెషోల్డ్ ఎలక్షన్ కమిషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఎన్నికల కోడ్ ఒకటి ఆపరేట్ అవుతున్న ఈ సందర్భంలో సుమోటోగా నిర్ణయాలు తీసుకొని అధికారులకు కావచ్చు, ప్రభుత్వాలకు కావచ్చు, కొద్దిగా ఆ థ్రెషోల్డ్లో ఉన్నారు కాబట్టి సందిగ్ధావస్థ
సంధికాలంలో ఉన్నాం మనం. అందుకే వీళ్ళు ఈ మాత్రమైనా లేట్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. స్ట్రైట్గా అప్పటి మంత్రులకు మేము వీళ్ళు చెప్తున్నారు, ఎస్ఐబి చీఫ్కి మేము ఇన్ఫార్మ్ చేసినాం, రాధాకిషన్ రావు కావచ్చు, కింద ఉన్న ప్రణీత్ రావు కావచ్చు, గట్టుమల్లు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆయన మంత్రులకు ముఖ్యమంత్రికి ఇచ్చారు. మంత్రులు అంటే ఇంకెవరు ఇద్దరే, మిగతా వాళ్ళకి ఇచ్చే సీన్ లేదు. లేదంటే ఈ అవుట్ సోర్సింగ్ ఫ్రాంచైజీ కింద మరి కప్పం కట్టిన మంత్రులకు ఏమైనా మహబూబ్ నగర్ల శ్రీనివాస్ గౌడ్కి, వరంగల్ దివాకర్ రావుకు సర్వర్ సపరేట్ పెట్టారు, పక్కనే పెట్టిరట. అదే అట్లా ఫ్రాంచైజీ ఏమైనా తీసుకున్నారు. మరి వీళ్ళు డబ్బులు కట్టాలి కదా, కప్పని చెల్లిస్తే ఇచ్చినట్టున్నారు. అట్లే అంటే నాకు తెలిసి ఈసారి గవర్నమెంట్ ఒకవేళ వచ్చి ఉండింటే వీటన్నిటి మీద స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టి దేశంలోనే అగ్గి పెడతా అని చెప్పి కరీంనగర్ మీటింగ్లో దేశంలోనే అగ్గి పెడతా అని మాజీ ముఖ్యమంత్రి తన నోటి నుంచి చెప్పిండు. జిల్లాకో సర్వర్, మండలానికో సర్వర్ పెట్టి అవుట్ సోర్సింగ్ పెట్టి ఇజ్రాయిల్ పిల్లలకు టెక్నాలజీ ఎక్స్చేంజ్ చేయించి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి అప్పచెప్పేదో మరి ఒక్కొక్కటి 1 కోటి రూపాయలకు అమ్ముకునేదో 2 కోట్లకు అమ్ముకునేదో తెలియదు మనకు. అంటే దాని ఉద్దేశం ఇదంతా క్లియర్ కనబడుతుంది. అదే కాకుండా ఉగాది పర్వదినాన ఆయనకు ఒక స్క్రిప్ట్ రాసిచ్చిండ్రు ఆ అవధానికి. అందులో ఆయన ముఖ్యమంత్రి గారికి 3వ నేత్రం ఉంది, కేసీఆర్ గారు మీవన్నీ వాచ్ చేస్తున్నారు స్పష్టంగా బయట పెట్టిండ్రు. అందులో ఆయన చెప్తుంటే ఈయన ఇలా ఊగడం, మూడో నేత్రమే ట్యాపింగ్, టెలిఫోన్ ట్యాపింగ్ అంతవరకే ఆగిందా? పర్సనల్ వీడియోలు కూడా తీసిండ్రా జనాలు. ఇంకా మనకు ఉన్న వాళ్ళకి అందుబాటులో ఉన్న టెక్నాలజీ ప్రకారం ఫోన్ని ఎవరైతే క్యారీ చేస్తున్నారో వాళ్ళకంటే ఎక్కువ వీడు ట్యాప్ చేసేటోడు, హ్యాక్ చేసేటోడు. ఇందులో ట్యాపింగ్ ఉంది, హ్యాకింగ్ ఉంది, ఈవెన్ సర్వీస్ ప్రొవైడర్ల ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. జడ్సన్ గారు మన 4 లక్షల సిమ్లు ఉన్నప్పుడు రైట్ వాళ్ళకి ఇచ్చేసిండ్రు అని చెప్పినారు కదా, దాని మీద కూడా ఎంక్వైరీ జరగాలి. సర్వీస్ ప్రొవైడర్లను కూడా సమన్ చేయాలి, కాల్ చేయాలి. ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంటే వీళ్ళు డబ్బులు వెదజల్లిండ్రు డెఫినెట్గా. ఎవరైనా సామాన్యుడు ఏం ఆలోచన చేస్తాడు? 250 రూపాయల సిమ్ 100 రూపాయలకు వస్తుంది అంటే సామాన్యుడు కూడా కొనింటాడు. అందులో ఎవడన్నా విఐపిఓ ఉంటే వాడు కూడా బాన్ బతుకు కూడా బస్ స్టాండ్ అవుతుంది. ఎందుకంటే అందులో ఈ నెంబర్లు ఉంటాయి కదా, ఫ్యాన్సీ నెంబర్లు, ఆల్ 9లు, ఆల్ 8లు, 4 8లు, 4 9లు, వీటి కొరకు ఎవరైనా కొనింటే వివిఐపీలు వాళ్ళ బతుకులు కూడా బలైపోయి ఉంటాయి. ఈ పాటికి వాళ్ళది కూడా వీళ్ళు డాటా తీసుకుంటారు. అంటే 250 రూపాయలు సర్వీస్ ప్రొవైడర్కి ఇచ్చి దాన్ని 100 రూపాయలకు మళ్ళీ అమ్మించి జనాలకు ఆ సిమ్ములను పంపించి తద్వారా పైలట్ ప్రాజెక్టులు చేసుకొని సాటిస్ఫై అయ్యి దీన్ని పెద్ద ఎత్తున చేస్తే సర్వీస్ ప్రొవైడర్లు ఏమైనా వీళ్ళకి హెల్ప్ చేసి ఉంటారేమో. ఖచ్చితంగా వాళ్ళని కూడా సమన్ చేయాలి. ఎందుకంటే కేసీఆర్ ఇంతవరకు కూడా ఆయన నోటి నుంచి అయితే ఇంతవరకు ఒక్క మాట రావట్లే, అసలు రెస్పాన్సే లేదు కదా దీని మీద. నిమ్మకు నీరెత్తినట్టుంటారు సార్. దొంగ ఎందుకు రెస్పాండ్ అవుతారు సార్? రెస్పాండ్ అయ్యేది దొంగతనం. 3 ఎకరాల బాయ్ ఉంది, ఏ మాత్రం కూడా తప్పు చేసిన అనే ఫీలింగ్ ఆ మనిషికి ఎప్పుడు కూడా ఉండదు. ఉద్యమం అసలు ఓటేసిందా సార్? 20వ తారీఖు నాడు పార్లమెంట్లో బిల్లు పెట్టిన రోజు, 18వ తారీఖు నాడు రాజ్యసభలో ఆమోదం పొంది పార్లమెంట్కి వచ్చిన రోజు 7:30 సరైన ఓటే వేసలేడు కదా. మేమంతా ఢిల్లీలో ఉన్నాం. ఆయన ఆఫీస్ నుంచి పార్లమెంటుకు, పార్లమెంట్ నుంచి ఆయన ఆఫీస్కు తిరిగి రాత్రి 12 గంటల వరకు జైపాల్ రెడ్డి గారితో కలిసి కేక్ కోసుకొని కేకులు తిని ఆనందాన్ని మేము ఢిల్లీ వీధుల్లో విజయకేతనం ఎగురవేసుకున్న రోజు. మరి సార్ ఏడున్నాడో మాకు ఎవరికి తెలియదు. కానీ బిల్లు ఆమోదం పొందిన వెంటనే వచ్చేసి ఆయన చెప్పిన మెసేజ్ మీడియా వెనక ఉన్నా, నేను కెమెరాల వెనక నేను కూడా నిలబడి ఉన్నా. నాకు ఆ రోజే అర్థమైంది, నవ్ ఇట్ సెల్ఫ్ ఐఎమ్ ఫ్లోటింగ్ ద టీఆర్ఎస్ పార్టీ యాజ్ ఏ పక్కా పొలిటికల్ పార్టీ అని చెప్పిండు. ఆ రోజే నాకు జ్ఞానచక్షులు తెరుచుకున్నాయి. అంటే భ్రమలు తొలగిపోయినాయి. రాజకీయం చేస్తాడు, ఉద్యమాన్ని మంట కలుపుతాడు, ఉద్యమకారులను నాశనం చేస్తాడు, ఉద్యమకారులకు ఎలాంటి స్కోప్ లేకుండా ఎలాంటి స్టాండ్ లేకుండా చేస్తాడని ఆ రోజు నాకు నమ్మకం, పూర్తి నమ్మకం. 10 సంవత్సరాల తర్వాత అదే రుజువైంది. సో ఇప్పుడు ఈ పార్టీ ఫిరాయింపుల మీద కేటీఆర్ అండ్ హరీష్ రావు మాట్లాడుతున్నారు. కేసీఆర్ మళ్ళీ వాళ్ళు వచ్చి కాలు మొక్కిన మేము పార్టీలోకి తీసుకోం, మమ్మల్ని మోసం చేసిరని ఆయన ఏదో ఏడుస్తున్నట్టుగా కూడా ఏదో కొంత డ్రామా చేసినట్టున్నాడు. ఇక హరీష్ రావు అయితే ఇక ఉద్యమకారులని చీల్చలేరు మీరు అని పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఫిరాయింపులు ఎవరైతే పార్టీ ఫిరాయించారో వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళ మీద అనర్హత వేటేయాలి, ఎట్లా ఈరోజు చూస్తాం, సుప్రీంకోర్టు దాకా పోతామని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఈ లైన్ అంతా కాలం గిర్రన తిరిగి మళ్ళీ వాడికి వచ్చి ఆగినట్టున్నది. సేమ్ కాకపోతే అప్పుడు కేసీఆర్ పవర్లో ఉన్నాడు, కాంగ్రెస్ అపోజిషన్లో ఉంది, రివర్స్ అయింది. ఇప్పుడు సీము నెత్తురున్నోళ్ళు మాట్లాడాల్సిన మాటలు అవి, సిగ్గు శరం ఉన్నోళ్ళు మాట్లాడాల్సిన మాటలు అవి. మీరు ఏ ఎమ్మెల్యే ఫోన్ ట్యాప్ చేయలేదు,
వాళ్ళు మిమ్మల్ని చెప్పు పెండలద్ది మూతి మీద కొట్టినట్టు ఎందుకు వెళ్ళిపోతున్నారు? వాళ్ళ ఫోన్లు ట్యాప్ అయినాయి, సరే పోయింది, దరిద్రం ఒడిసింది, మాకు ఈ పార్టీ ఇక్కడికే పోయింది, నాశనం అయింది, బుడనాశనం అయింది అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెనక్కి తిరిగి ఒక్క మాట మాట్లాడితే మీ బతుకులు ఏడుంటాయి చెప్పండి? మీరే మీ పిల్లల మీద కేటీఆర్ని, హరీష్ రావుని, సంతోష్ రావుని, కేసీఆర్ని అడుగుతున్నాను నేను. మీ పిల్లల మీద ప్రమాణం చేసి స్టేట్లో మేము ఎవరి ఫోన్లు ట్యాప్ చేయలేదని చెప్పానండి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేయలేదని చెప్పాలా? బీఆర్ఎస్ ఎమ్మెల్యే అదే ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలను కూడా అడుగుతున్నాను నేను. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎమ్మెల్యే, వాళ్ళతో పాటు ఉన్న ఎమ్మెల్యేలు, వాళ్ళని వదిలిపెట్టిన ఎమ్మెల్యేలు, వాళ్ళు వదిలిపెట్టబోతున్న ఎమ్మెల్యేలు అందరిని అడుగుతున్నా, మీ ఫోన్లు ట్యాప్ అయినాయా కాలేదా మీరు గుండె మీద చేసుకొని చెప్పండి. మీ పిల్లల మీద ప్రమాణం చేసి చెప్పండి. మీరు ఫిష్ అయినరు కదా, మీరు ఇబ్బందుల పాలు అయినరు కదా, అయినందుకే కదా మీరు ఇప్పుడు ఏమాత్రం జనకకుండా తొణకకుండా పార్టీ మారిపోతున్నారు. వీళ్ళు మాత్రమే మిగులుతారు, ఈ నలుగురు మాత్రమే. ఆ నలుగురు అంతే. ఆ నలుగురు ఎందుకంటే ఇంకా ఆడకూతురు మొయ్యకూడదు వచ్చి ఎవరో వచ్చి మొయ్యనికే ఆయన దేవుడు ఆడికి తీసుకపోతే ఇంతవరకు చిన్న చెడ్డ పేరు చాలు. ఒక ఉద్యమ నాయకుడిగా ఎంతో ఉన్నతిలో ఎంతో పైన ఉన్న నాయకుడు ఒక్కసారి అదపాతాలనికి పడిపోయిండు. ఇక చాలు సారు, మీ సేవలు చాలు, మీ రాజకీయాలు చాలు. తెలంగాణ ప్రజలను ఈ రోజు వరకు లక్షల కోట్ల రూపాయలు నాశనం చేసి కౌలు రైతులను నట్టేట ముంచి నాశనం చేసి వాళ్ళ కుటుంబాలను రోడ్ల మీదకి లక్షల పట్టాదారు కాలం తీసేసి పట్టాదారు కాలం పెట్టి ఆక్యుపేషన్ కాలంని తొలగించి వాళ్ళందరినీ ఉన్న పొలంగా రోడ్డు మీదకి ఇడిచిన పాపం అంతా మూట కట్టుకొని ఈరోజు మీరు అనుభవిస్తున్నారు. అంటే మేము తయారు చేసుకుంటాం అంటున్నారు కదా, కొత్త శక్తిని, నవతరాన్ని, యువతరాన్ని చేసుకోండి. ఇంకొక 400 సంవత్సరాల పాటు మీరు కష్టపడి మళ్ళీ అధికారంలోకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ 400 సంవత్సరాలు అయితే ఖచ్చితంగా పడుతుంది. ఇప్పుడున్న కార్యకర్తలు ఎవరు అందరినీ వెళ్ళిపోయారు, మీరే పంపించేసారు. తెలంగాణ అని మీ బోర్డు మీద, మీ దుకాణం మీద పేరు తీసేసింది మీరే. తెలంగాణ ఉద్యమకారులను ఖరాబ్ చేసింది, పట్టించుకోండి, రోడ్డు మీదకి వదిలేసింది మీరే. చనిపోయిన కుటుంబాలను ఆదుకుంటామని చెప్పేసి వాళ్ళకు కేవలం 10 లక్షలు. ఇప్పుడు నీ బిడ్డకే 20 లక్షల గడియారం ఆమెనే చెప్తుంది. మరి ప్రవీణ్ కుమార్ గారేమో అది 70 లక్షల గడియారం అంటారు. నాకున్న ఇన్ఫర్మేషన్ ఏమో అది 3 crores అని అంటారు. ఆ వాచ్ డైమండ్స్తో కూడుకున్న వాచ్, అది దాని వర్త్ 3 కోట్ల. నీ బిడ్డకేమో 3 కోట్ల వాచ్, తెలంగాణ కొరకు చనిపోయిన కుటుంబాలకేమో 10 లక్షల రూపాయలు ఒక ఉద్యోగమా? ఆ ఉద్యోగాలు కూడా ఎంతమందికి ఇచ్చినావు అంటే ఆన్సర్ లేదు. శ్వేతపత్రం వదలండి, మీతో ఉంది కదా, మీరే కదా ఇచ్చింది. ఎంతోమందికి కళాకారులకు ఇచ్చినామన్నారు, 500 మంది కళాకారులకు ఇచ్చినామన్నారు. మరి కుటుంబాలు ఏం చేసినాయి? 1200 కుటుంబాలు, వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకు కూడా కనీసం 1 కోటి రూపాయలు, మీ కులపోళ్ళకి ఇచ్చినట్టు 1 కోటి రూపాయలు 100 కోట్ల రూపాయలు అడుగుతలేరు వాళ్ళు. 1 కోటి రూపాయలు ఇచ్చింటే ఈరోజు ఈ పరిస్థితి మీకు వచ్చి ఉండేది కాదు కదా. మొత్తానికి అందరికి ఫోన్లు ట్యాప్ అయినాయి సార్. 10 లక్షలు కాదు అని చెప్తే 43 హార్డ్ డిస్కులు. ఇప్పుడు పోయే ఎమ్మెల్యేలకు కూడా మంచి ఆన్సర్ దొరికింది. ఇప్పుడు నా ఫోన్ ట్యాప్ చేసి నేను వెళ్ళిపోతున్నా. అవును, ఎమ్మెల్యేలు చెప్పలేకపోతున్నారు. గౌరవం మీద మొన్నటి దాకా కలిసి ఉన్నావు, గెలిచినాము బీఆర్ఎస్ గుర్తు మీద అనే గౌరవంతో వాళ్ళు. వీళ్ళు శృతి మించి ఇట్లే మాట్లాడితే ఇప్పుడు నన్ను పిచ్చోని చేసిండ్రు. నీవేం తక్కువ డ్రామా ఆడుతున్నావు? 10 సంవత్సరాలు నువ్వు వాళ్ళ ఫోన్లతో ఆడుకున్నావు, వాళ్ళ జీవితాలతో ఆడుకున్నావు, వాళ్ళతోన కప్పం వసూలు చేసుకున్నావు. అది ఏ రేంజ్ డ్రామా? ఆస్కారం మించిన డ్రామా అది. కేటీఆర్ అనేటోడు ఏడుపులు దుడుపులు ఏడ్చే మొవ్వని నమ్మకూడదని సామెత ఉంది. నీ డ్రామాలను చూస్తే నిజంగా అది గుర్తొస్తుంది. హీరోయిన్లు బతుకులు నాశనం, తెలంగాణ ప్రజల బతుకులు నాశనం. నువ్వు ఇచ్చినావంటే స్పష్టంగా రైతులు అంటున్నారు, రైతు బంధు ఇచ్చినట్టు తాత జాగిరి ఇచ్చింది ఆయన అమ్మ అని మూలెలకెళ్ళి తీసిచ్చింది అని అంటున్నారు. ప్రభుత్వ ధనమే కదా నువ్వు ఇచ్చింది, అదేదో నీ తాత జాగిరి ఇచ్చినట్టు ఫీల్ అవుతున్నాడు కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు. అది కాకుండా మనం ఎలక్షన్ల ముందర చూసినాం, 100 ఎకరాలోనికి వచ్చిందంటే అంత బాధపడిపోతారు, అంత ఆయాసపడిపోతారు. అరే 100 ఎకరాలు వాడు వద్దురా, ఒక అరగర 200 గజాలు లేనివాడు ఉన్నాడు రా, వాడికి రూపాయి రాదు కదరా. అరే ఈడియట్, అరే స్టూపిడ్ ఫెలో. ఇప్పటికైనా నీ రాజకీయాలు మాను. నీవంటే గౌరవం ఉంది సమాజంలో, కొద్ది గొప్ప గౌరవం ఉంది. పర్సనల్ లైఫ్లు, ప్రైవేట్ లైఫ్లు ఎవరికైనా ఉంటాయి, అవి ఎవరైనా కానీ వాళ్ళ షేడ్ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఎవరు కామెంట్ చేయట్లేదు, తాహతును మించి మాట్లాడట్లేదు. నేను తాహతు మించి మాట్లాడుతున్నా అని అనుకుంటే అది నీ కర్మ, నీ విఘ్నత. నువ్వు కుక్కలు అని మాట్లాడినప్పుడు నీకు విలువ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. అందుకే నేను స్టూపిడ్ ఈడియట్ అనే మాటలు మాట్లాడుతాను. స్ట్రైట్గా నేను స్టాండ్ అయి ఉన్నా. ఒక ఈడియట్ని ఈడియట్ అనే అంటారు, ఒక స్టూపిడ్ని స్టూపిడ్ అనే అంటారు తప్ప వాడిని గొప్పోడు అంటే గొప్పోడు అని పొగిడినోడు స్టూపిడ్ అవుతాడు కదా. ఖచ్చితంగా ఇంత విఘ్నత లేని, రాజకీయ అనుభవం లేని ఒక విషపురుగును రాజకీయాలకు తీసుకొచ్చిన గొప్పతనం కూడా కేసీఆర్ది. నీ అయ్య చేసిందే ఇది. నీ అయ్య ఎవడైనా అంటారు కదా, నీ అయ్య జాగీర్ ఏమైనా ఉన్నదా ప్రభుత్వంలో? ఇన్ని వేల కోట్లు, ఇన్ని లక్షల కోట్లు, ఇన్ని విల్లాలు, ఇన్ని కార్లు,
నీ కొడుకు అమెరికాలో చదువుడు ఇవన్నీ ఏడుకెళ్ళి వచ్చినాయి బాస్. నీకు నీ జీతం ఎంత? 3 లక్షలు, 3,25,000 10 సంవత్సరాల్లో తిప్పి కొడితే నీవు 3 కోట్లు 30 కోట్లు కూడా కాదు నీ ఆదాయం. నీకు విల్లాలు ఎక్కడివి, నీ భూములు ఎక్కడివి, ఇవన్నీ ఏడుకెళ్ళి వచ్చినాయి. సరే గిఫ్ట్గా ప్రేమపూర్వకంగా కొంతమంది ఇచ్చిండ్రు అనుకుందాం, ఓ 10% ఉంటుంది. కానీ ఈ 100% అయితే నీవు అవినీతి సొమ్ముతో సంపాదించుకున్న డబ్బులే కదా ఇవి. నీ పార్టీ ఫండ్ 13 కోట్ల రూపాయలు శరణాల శ్రీధర్ గారి నుంచి వసూలు చేసుకున్నావే, 2 కోట్ల రూపాయలు ఇంట్లోకి వెళ్ళి ఎత్తుకపోయినవే గన్నులు పెట్టి బెదిరించి. మరి అవి ఇవ్వమని అడుగుతుంటే 13 కోట్లు నీకేం తక్కువనా? కట్టకపోయేంత ఆస్తుంది ఒక 10 తరాలకు మీ అయ్య సంపాదించిండు. 10 తరాలకు స్పష్టంగా చెప్తున్నా, 10 తరాలకు సరిపోను. అందులో ఏమంటారు మంగోలియన్ ఈడియసీతో పుట్టినా కూడా అని పిల్లలు ఇట్లా మంగోలియా ఉంటారు కదా, ఆడు 10 తరాలు వానికి అట్లాంటి కొడుకు ఒక 10 తరాలకు కొట్టినా కానీ వాన్ని ఏసీలో పెట్టి సాకేంత డబ్బు ఉంది, బలిసిన సంపాదన మీ అయ్యా సంపాదించి పెట్టిండు. మరి ఎందుకు ఇప్పటికైనా కానీ బాధల్లో ఉన్న వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసేయరాదా? విఘ్నత ఉంటే దాని గురించి మాట్లాడు, స్పష్టంగా మాట్లాడాలని పిలుస్తున్నాను నేను. ఏదో పార్టీ సమ్మేళనాల్లో పార్టీ దాంట్లల్లో అందరూ ఒక 50 మంది ప్రెస్ మీట్ పెట్టాలి, అవసరం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు. ధైర్యం ఉన్నాడు కదా నువ్వు, గట్స్ ఉన్న యువ నాయకునివి కదా నువ్వు. ఇంకా ఈ రోజు కూడా కరిష్మా ఉందనుకుని ఫీల్ అవుతున్న నాయకునివి కదా నువ్వు. మరి ఎందుకు మాట్లాడవు? స్పష్టంగా మాట్లాడగలిగితే మాట్లాడు, లేదంటే ఓటమిని అంగీకరించినట్టు. 3-4 రోజులు నువ్వు మాట్లాడలేదనుకో, మేము మాట్లాడిందే నిజం అనుకుంటారు జనాలు. అనుకునేది మేము మాట్లాడేది నిజమే మాట్లాడుతున్నాం. రిమాండ్ కేసు డైరీల నుంచి మాట్లాడుతున్నాం, ప్రభుత్వ ఉత్తర్వుల నుంచి మాట్లాడుతున్నాం, ప్రణీత్ రావును ఊస్టింగ్ చేసిన ఆర్డర్ల దాని గురించి మాట్లాడుతున్నాం, ముఖ్యమంత్రి ఆఫీస్లో ఇంకా నువ్వు చేస్తున్న స్పై గురించి మాట్లాడుతున్నాం. అందులో ఆర్డర్లు ఉన్నాయి, కెమెరాలు ఉన్నాయి, లేదా చెప్పు. యా, ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఫోన్ ట్యాపింగ్ పైన కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపైన విశ్లేషణ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.